ఎన్సీఆర్టీ 8వ తరగతి పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పాఠ్యాంశంలో న్యాయవాదుల ప్రస్తావన రావడంతో సుమోటోగా విచారణ చేపట్టింది సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాలియా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్సీఆర్టీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎన్సీఈఆర్టీ చైర్మన్ విద్యాశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టుకు న్యాయ వ్యవస్థకు క్షమాపణలు చెప్పింది ఎన్సీఈఆర్టీ. ప్రింట్ చేసిన పుస్తకాలను సీజ్ చేయాలని సుప్రీం ఆదేశించింది. చాప్టర్కి బాధ్యులైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద కంటెంట్ను తయారు చేసిన రచయితల వివరాలు అడిగింది కోర్టు. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేసింది. ఎన్సీఆర్టీ 8వ తరగతి పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎన్సీఆర్టీ తీసుకొచ్చినటువంటి 8వ తరగతి పుస్తకంలో ప్రత్యేకంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి పూర్తిగా కూడా న్యాయ వ్యవస్థ అవినీతి పరంగా మారిందంటూ కొంత పాఠ్యాంశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి విషయంలో స్వయంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్తో పాటు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్లు అందరూ, దాంతోపాటు బార్ అసోసియేషన్ ఏదైతే భారత్కు సంబంధించినటువంటి ఇండియా బార్ అసోసియేషన్ ఉందో బార్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో తీవ్ర అభ్యంతరాన్ని నిన్న వ్యక్తం చేశారు. సో వెంటనే దీనిపైన సుమోటోగా కేసు విచారణ జరుపుతామన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈరోజు ఈ విషయంలో కేసు విచారణ జరిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు ఈ విషయంలో ఏ విధంగానైతే సుమోటోగా కేసు విచారణ సందర్భంగా హాజరైనటువంటి సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు. అంటే ఏకంగా భారత్లో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను కించపరిచేలా అది పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కించడం అనేది ఇది సరైంది కాదు అంటూ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహాన్ని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యక్తం చేశారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మొత్తం కూడా రాజ్యాంగానికి లోబడి ప్రత్యేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని అంశాలకు న్యాయం చేసేందుకు పనిచేస్తుంది. సో ఈ పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ పైన అది పాఠ్యాంశ పుస్తకాల్లో అంటే వేరువేరుగా కొన్ని కథనాలు కానీ ఇవన్నీ చూడొచ్చు, కానీ ఏకంగా పిల్లల పాఠ్యాంశ పుస్తకాల్లో ఎలా చేర్చారో అంటూ తీవ్రంగా మండిపడింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ విషయంలో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి రచయితలు ఉన్నారో ముందుగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూనే ఇప్పటి వరకు ప్రింట్ అయినటువంటి బుక్స్ను మొత్తం కూడా వెంటనే సీజ్ చేయాలి. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సమన్వయం చేసుకొని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుక్స్ను కూడా రిలీజ్ కాకుండా వాటిని సీజ్ చేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ఇలా న్యాయ వ్యవస్థ పైన కించపరుస్తూ చేసినటువంటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఈ విషయంలో ఎందుకు ఎన్సీఆర్టీ పైన చర్యలు తీసుకోవద్దు, కోర్టు కంటెంప్ట్ ఎందుకు కాకూడదు, దానిపైన వెంటనే వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ దాంతోపాటు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి చైర్మన్ కూడా నోటీసులు జారీ చేశారు. అంటే ఒక వ్యవస్థ గురించి రాసేటప్పుడు ఎందుకు పూర్తిగా సంప్రదింపులు జరపలేదు, అంతేకాదు న్యాయ వ్యవస్థను ఈరోజు రక్తం కారేలా ఏ విధంగానైతే మీరు వ్యవహరించినటువంటి తీరు అంటే స్వయంగా సీజే ఒక అభిప్రాయపడ్డారు. టుడే లీగల్ మొత్తం కూడా అంటే న్యాయ వ్యవస్థ మొత్తం కూడా బ్లీడ్ అవుతుందంటూ ఆయన అభిప్రాయపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. కావాలని దీని వెనక ఒక కుట్ర జరిగిందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. సో అందులో భాగంగానే ఖచ్చితంగా కేంద్రం పూర్తిగా జోక్యం చేసుకొని వెంటనే ఈ పుస్తకాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవడంతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కనుక దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ఉంటే దాన్ని పూర్తిగా తొలగించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోపక్క ఇప్పటికే ఎన్సీఆర్టీ కోర్టు క్షమాపణ చెప్పింది. స్వయంగా వాదనలు జరిగేటప్పుడు ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ కంటెంట్ ఏదైతే ఉందో వెంటనే తొలగించామనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది కోర్టు కంటెంప్ట్ అయింది. సో ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవద్దు అనే దాని మీద వెంటనే కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ దాంతోపాటు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి చైర్మన్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇటువంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు కేంద్రానికి ఇచ్చారు. ఇంకోవైపు ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ అంటే మీడియాలో వస్తున్నటువంటి వార్తల సంగతి ఏంటి అంటూ కూడా ప్రశ్నించారు. సో చీఫ్ జస్టిస్ ఈ విషయంలో మాత్రం ప్రధాన మీడియా ఏదైతే ఉందో పూర్తిగా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తుంది. సో ఈ విషయంలో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు, కానీ పూర్తిగా పాజిటివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఇప్పుడు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి కేసు మళ్ళీ మార్చి 11వ తేదీన విచారణ జరగబోతుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.